హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిసాహం ఫుడ్స్. ఈరోజు మనం ఇంట్లోనే సువాసనతో నిండిన రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. మసాలాల రుచిలో బాగా మ్యారినేట్ చేసిన మటన్, సువాసనతో నిండిన బాస్మతి బియ్యం, నెయ్యి వాసనతో దమ్ మీద ఉడికిన బిర్యానీ. ఈ రుచిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా హాఫ్ కేజీ మటన్ను వాష్ చేసి బౌల్లో తీసుకోండి. 1½ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూను ధనియా పౌడర్, అలాగే అర టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు షాజీరా 1 టీ స్పూను, 4-5 యాలుకలు, ఒక నల్ల యాలుక, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. 5 లవంగాలు, అలాగే 2 స్టార్ అనాస, హాఫ్ స్లైస్ లెమన్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. మొత్తము బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేయండి. మటన్ని ఇలా పెద్ద ముక్కలుగానే తీసుకోండి. బిర్యానీకి పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి. ఇలా మిక్స్ చేసుకొని 1 or 2 అవర్స్ ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకుందాము. ఉల్లిపాయలు 4-5 ఉంటే సరిపోతాయి. ఇక్కడ కట్ చేసిన ఉల్లిపాయలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం బియ్యం కూడా కడిగేసి పెట్టుకుందాం. దీంతో నేను 2.5 తీసుకున్నాను. మన ఉల్లిపాయలు కూడా ఇలా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీన్ని మనం పక్కన తీసుకోవాలి. నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేయకండి. ఇలా గోల్డెన్ కలర్లో రాగానే తీసేయండి. ఆ వేడికి మళ్ళీ ఇంకా ఫ్రై అవుతుంది. ఇలానే అన్ని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో నుంచి సగం తీసుకున్నాను. సగం తీసుకొని ఇలా మటన్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా హ్యాండ్ఫుల్ ఉంటే చాలండి. తర్వాత మనం 3 టమాటాలని కూడా ఇందులోనే వేసుకోవాలి కట్ చేసుకొని. ఇప్పుడు పెరుగు కూడా వేసుకోవాలండి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి. మనం మటన్ని బాగా మసాజ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవాలండి. ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, నాకు ఇక్కడ కారము ఉప్పు కూడా కొంచెం తగ్గింది, అందుకని కారము అలాగే ఉప్పు కూడా వేశాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను వేసాను, క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 3 లీటర్స్ కుక్కర్స్ అయితే సరిపోయింది హాఫ్ కేజీకి. ఇలా మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిక్సింగ్ బౌల్లో కొద్దిగా నీళ్ళతో కడిగి అందులోనే వేసాను. ఇంకా వాటర్ అవసరం లేదండి. పెరుగు కూడా వేసాం కదా, దాంతోనే మగ్గిపోతుంది. ఒక 5 లేదా 6 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనం ఒక వెజల్లో వాటర్ వేసుకొని అందులోనే కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసి 2 బిర్యానీ ఆకులు, అలాగే కొన్ని స్పైసెస్ ఇక్కడ చూపిస్తున్నాయి వేసి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఉప్పు 2.5 టేబుల్ స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇది బాగా మరిగించుకోవాలి ఎసర్ని. లోపు మటన్ ఉడికింది, దాన్ని వేరొక వెసల్లో ట్రాన్స్ఫర్ చేయాలి.
ఇలా చేసిన తర్వాత వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయని ఉడికించుకుంటున్నాను. కూర కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు తక్కువైందని ఉప్పు వేశాను. ఇప్పుడు మనం ఎసరు కూడా బాగా కాగింది. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. ఇది 70% వరకు కుక్ అవ్వాలండి. రైస్‌ని పూర్తిగా కుక్ చేయకూడదు. 70% కుక్ అయితే చాలు. ఎందుకంటే మళ్ళీ దమ్ చేస్తాం కదా! అప్పుడు దమ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒక మెతుకు తీసుకొని ఇలా అంటే 2గా అవుతుంది. అంటే ఇప్పుడు 70% కుక్ అయిందనమాట. అప్పుడు ఇలా ఒక జాలి గిన్నెతో ఇలా తీసుకొని ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా మటన్ మీద ఒక లేయర్ ఇలా రైస్ ఏసిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన ఉల్లిపాయలను ఇలా మ్యాష్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా వేసుకోవాలి. ఇంకొక లేయర్ లాగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వాటర్ ఏమి లేకుండా వేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. అది లాస్ట్‌లో అవసరం అవుతాయి. ఇలా సెకండ్ లేయర్ కూడా వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన ఉల్లిపాయలను ఇలా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ముందుగా తీసిన వాటర్ కూడా ఇలా రైస్ మీద వేసేయండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా ఇలా చుట్టూరు వేసుకోండి. నెయ్యి వాసన స్మెల్ బాగా వస్తుంది. కొద్దిగా వాటర్‌లో ఫుడ్ కలర్ ఇలా కలుపుకొని ఇలా వేసుకోవచ్చు. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా పక్కకు తీసి పాత పెనం ఏమన్నా ఉంటే అది పెట్టుకోవాలి. దాని మీద ఈ బిర్యానీ హండీ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని మూతకి ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టిన దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఏదైనా బరువు పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీయకూడదండి ఒకేసారి. మళ్ళీ ఇంకో 10 మినిట్స్ ఆగి తీయండి. అప్పుడు బాగా దమ్ అవుతుంది. చూసారా ఎలా వచ్చిందో? రైస్ చూసారా ఎలా పొడి పొడిగా వచ్చిందో? చూస్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్‌లో తీసుకుందాము. మటన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. మటన్ కూడా చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉడికింది. ఈరోజు మనం చేసిన సువాసనతో నిండిన మటన్ దమ్ బిర్యానీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంటి రుచులు, రెసిపీలు మరెన్నో చూడాలంటే ఇసా హోమ్ ఫుడ్స్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో రుచికరమైన రెసిపీతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.